నా పేరు డాక్టర్ బి చంద్రకాంతారావు. బీడీఎస్ అనే ఒక 5 సంవత్సరాల కోర్సుని చేశాను. దాని తర్వాత ఎండిఎస్ అని 3 సంవత్సరాల కోర్సుని చేశాను. వైద్య వృత్తిలోకి రావటానికి కారణం, నేను ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో బైపీసీలో సీట్ రావటం. బైపీసీలో సీటు నాగార్జున సాగర్లో ఆ రోజు వచ్చింది అని అంటే చాలా అదృష్టం అనుకోవచ్చు. అలానే చాలా తక్కువ మందికి ఉన్న రాష్ట్రం మొత్తం మీద ఉన్న మొత్తం కాలేజీల్లో అక్కడ సీట్ వచ్చింది అని అంటే అది ఐఐటీల్లో ఈరోజు సీట్ వచ్చినట్టుగా. అది ఒక్క జూనియర్ కాలేజీ మొత్తం రాష్ట్రానికి ఒక్కటే ఉండేది. 1975లో దాన్ని అప్పటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు ఒక మంచి ఇంటర్మీడియట్ లెవెల్లో 10th తర్వాత అత్యుత్తమ ప్రమాణాలతోటి నైపుణ్యం ఉన్న లెక్చరర్స్ని పెట్టి మెరిట్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రన్స్ కండక్ట్ చేసి అక్కడ ఎంట్రన్స్లో సీటు వచ్చిన వాళ్ళకి 2 సంవత్సరాలుగా పూర్తిగా ఉచిత విద్యని అందించి అక్కడ చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇంజనీరింగ్లో, ఎంబీబీఎస్లో, ఏజీబీఎస్సీలో, వెటనరీలో, తర్వాత సిఈసి అయిపోయిన వాళ్ళకి చార్టర్డ్ అకౌంటెంట్స్, ఐఎఫ్ఎస్, ఫారిన్ సర్వీసెస్, ఐఏఎస్లు వచ్చేలాగా ట్రైనింగ్ ఇవ్వటం జరిగేది.